అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. మన అంగన్వాడీ టీచర్లు ఆయాల సమస్యల పట్ల సపోర్టివ్గా మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అయితే ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్లో అంగన్వాడీల సంక్షేమానికైతే కేటాయింపులు ఎక్కువగా జరగలేదు. అదేవిధంగా ఏపీ రాష్ట్ర బడ్జెట్ 2025-26 బడ్జెట్ రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్ద మొత్తంలో ప్రకటించిన బడ్జెట్గా చెప్పుకుంటున్న బాహుబలి బడ్జెట్గా చెప్పుకుంటున్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మాత్రం మరి అంగన్వాడీలకు సంబంధించి వారి సంక్షేమానికి సంబంధించి ఎలాంటి కేటాయింపులు జరపకపోవడం, కేవలం గత సంవత్సరం కంటే 100 కోట్ల రూపాయలు మాత్రమే అధికంగా కేటాయించడం అయితే చాలా అన్యాయం అని చెప్పుకోవచ్చు. మరి ఎన్నో రోజులుగా ఎన్నో ఆశలతో గత జగన్ పరిపాలన నుంచి మరి విముక్తి పొందాలి, మరి కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వస్తే మాకు జీతాలు పెంచుతారు, కనీస వేతనాలు అమలు చేస్తారు, ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఖాళీ పోస్టుల భర్తీ, ఈ విధంగా అనేక అంశాల్లో పరిష్కారం చూపుతారనే ఉద్దేశంతో మరి ఎన్నో ఆశలతో ఓట్లేసి గెలిపించుకున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా మరి 2 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి మరి అంగన్వాడీ టీచర్లకైతే కేటాయింపులు జరపకపోవడం అన్యాయం అని చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఎన్నికల సందర్భంగా అంగన్వాడీ టీచర్ల మీటింగ్లో పాల్గొంటూ చంద్రబాబు నాయుడు గారు అయితే మీకు అండగా నిలబడతాం, మీ ఆర్థిక సమస్యలన్నీ పరిష్కరిస్తాం, కనీస వేతనం అమలు చేస్తాం, ఇక గ్రాట్యుటీ ఇస్తామని చెప్పారు. కానీ గ్రాట్యుటీకి సంబంధించి 20 కోట్లు అయితే కేటాయించి చేతులు దులుపుకున్నారు. ఇక కనీస వేతనాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మరి ప్రభుత్వం మీద ఉంది. దానికి సంబంధించి నిధులు కేటాయించలేదు. ఇక ఖాళీ పోస్టుల భర్తీ అన్ని రాష్ట్రాల్లో చేస్తున్నారు. మరి ఏపీ రాష్ట్రంలో ఖాళీ పోస్టుల భర్తీకి సంబంధించి కానీ ఎలాంటి కేటాయింపులు జరపలేదు. మరి ఆయాలకి టీచర్లకి సూపర్వైజర్లుగా ఈ విధంగా ప్రమోషన్ ఇచ్చుకుంటూ పోవాలి. దానికి సంబంధించి కొన్ని నిధులు కేటాయించకపోవడం, తర్వాత పెండింగ్లో 164 సూపర్వైజర్ 2022 పోస్టులు పెండింగ్లో హైకోర్టులో ఉన్నాయి. ఆ పోస్టులు కూడా వెంటనే భర్తీ చేయాలి. 2013 సూపర్వైజర్ కేసు కూడా క్లియర్ చేసి వెంటనే కొత్త సూపర్వైజర్ నోటిఫికేషన్కి కూడా విడుదల చేయాలని చెప్పేసి అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక చూస్తే మినీ అంగన్వాడీలను మెయిన్గా మార్చాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. దానికి సంబంధించి కూడా ఈ బడ్జెట్లో నిధులు అయితే కేటాయించలేదు. తర్వాత వివిధ వర్గాల ప్రజలకి గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తున్నారు. మరి అంగన్వాడీ సెంటర్లకు కూడా ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇస్తే బాగుండేది. దానికి సంబంధించి నిధులు కేటాయించలేదు. అద్దె భవనాల్లో నడుస్తున్న అంగన్వాడీ కేంద్రాలకి సొంత భవనాల్లో కేటాయింపులు అయితే జరగలేదు. ఇక అంగన్వాడీ రిటైర్మెంట్ బెనిఫిట్ కానీ, హెల్త్ కార్డ్స్ కానీ, ఇలాంటి అన్ని సౌకర్యాలకు సంబంధించి కూడా ఎలాంటి బడ్జెట్లో పెంచకపోవడం అన్యాయం. మరి వాగ్దానాలను విస్మరించిన బడ్జెట్ అంటూ ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి ఇక్కడ ప్రభుత్వాన్ని అయితే విమర్శిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మహిళా సంక్షేమాన్ని, ఇచ్చిన వాగ్దానాలను పూర్తిగా విస్మరించిందని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బి ప్రభావతి రమాదేవి అయితే విమర్శించారు. ఇక మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని, 18 సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకు 1500 ఇస్తామని, ఉచిత గ్యాసు 10 లక్షల వరకు 0 వడ్డీ రుణాలు ఇస్తామని ప్రకటించిన అవేమీ బడ్జెట్లో కనిపించలేదని తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖకు భారీ ఎత్తున కేటాయింపులు జరుపుతామని చెప్పారు. మరి 4332 కోట్ల బడ్జెట్ సరిపోదని, ఇది గత సంవత్సరం కంటే కేవలం 100 కోట్లు మాత్రమే ఎక్కువని, మరి ఎన్నికల హామీలన్నింటినీ విస్మరించారని పేర్కొన్నారు. కాబట్టి ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యల పట్ల, వారికి కనీస వేతనాలు మంజూరు చేసేదాని పట్ల మరి మరొకసారి పునరాలోచన చేసి బడ్జెట్లో మళ్ళీ నిధులు కేటాయించాలని చెప్పేసి, బడ్జెట్ను సవరించి వారికి నిధులు కేటాయించి వారికి కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నారు. వారైతే ప్రస్తుతం అయితే 11,500 జీతం మాత్రమే పొందుతున్నారు. ఇక గ్రాట్యుటీ కింద అదైతే ఇప్పుడు రిటైర్మెంట్ అయినప్పుడు వస్తుంది. కానీ ప్రస్తుతం అయితే కనీస వేతనాన్ని అమలు చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో అంగన్వాడీ టీచర్లకు ఆయాలకి జీతాలు పెంచకపోవడం, వాటికి సంబంధించి నిధులు కేటాయించకపోవడం, కనీస వేతనాలకు నిధులు కేటాయించకపోవడం పట్ల అందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు. కాబట్టి ఏపీ అంగన్వాడీ టీచర్లు యూనియన్ అయితే, ఆయాల యూనియన్ అయితే ప్రతి సంవత్సరం అనేక సార్లు ధర్నాలు, సమ్మెలకైతే పిలుపునిస్తూనే ఉంది. ఇక మార్చి 10న కూడా భారీ ఎత్తున మహాధర్నా కూడా పిలిపించారు. సరే, ఏది ఏమైనా మార్చి 10 లోపు ఈ బడ్జెట్ సమావేశాల్లో మరి అంగన్వాడీ టీచర్ల ఆయాలకు సంబంధించి జీతాల పెంపుకు సంబంధించి ఒక బడ్జెట్లు సవరించి నిధులు కేటాయించాలని చెప్పేసి అందరూ కూడా కోరుతున్నారు. ఇలా ప్రతిసారి కేబినెట్ సమావేశం జరిగినప్పుడు, అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు, బడ్జెట్ కేటాయింపులు జరిగినప్పుడు అయితే అంగన్వాడీ టీచర్లు అయితే, ఆయాలైతే ఆశతో ఎదురు చూస్తున్నారు. వారందరికీ కూడా, ఎందుకంటే ఇప్పుడు ద్రవ్యోల్బణం బాగా పెరిగింది, ధరలు బాగా పెరిగినాయి. ఇప్పుడు వారికి వచ్చే 11,500 జీతం ఏ మాత్రం సరిపోయేటట్లేవు. అదే కాక ఇంకా గ్యాస్ బిల్లులు, కూరగాయ బిల్లులు, అద్దె బిల్లులు ఇవన్నీ కూడా వారు సొంత జీతం నుంచి పెట్టుకుంటున్నారు. కాబట్టి వీరందరికీ కూడా బడ్జెట్ని మళ్ళీ పునరాలోచన చేసి మళ్ళీ బడ్జెట్లో కేటాయింపులు జరపాలని చెప్పేసి కోరుకుంటున్నారు. విషయాల మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.